28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. నమస్తే, నేను మీ హరిత. థైరాయిడ్ ఈ రోజుల్లో చాలా కామన్ గా చూస్తున్న ప్రాబ్లం. దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? థైరాయిడ్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు కేఎస్సిఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ ధన్య గారు. నమస్తే డాక్టర్ గారు. థైరాయిడ్ చాలా కామన్ గా చూస్తున్నాం. 10 మందిలో ఒక 5 కన్నా థైరాయిడ్ ఉంటుంది. ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది థైరాయిడ్? సో థైరాయిడ్ అంటే ఏంటి అని ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థైరాయిడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ మన బాడీలో. ఓకే, సో అది మన బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్స్కి థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ మధ్యలో థైరాయిడ్ హైపోథైరాయిడిజం అని ఒక కండిషన్ ఉంటాయి, హైపర్ థైరాయిడిజం ఉంది, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ కండిషన్స్. ఇలాంటి త్రీ టైప్స్ జనరల్లీ మనం క్లాసిఫై చేయవచ్చు. ఓకే, హైపో అంటే ఏంటి? మన థైరాయిడ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వట్లేదు, అది తక్కువగా పనిచేయడం వల్ల మనకి జనరల్లీ థైరాయిడ్ హార్మోన్స్ T3 T4 తక్కువ చూస్తాము, TSH లెవెల్స్ పెరిగిపోతుంది. ఇంకా హైపర్ థైరాయిడ్ అంటే మనం థైరాయిడ్ ఓవర్ యాక్టివ్గా పనిచేస్తుంది, దానివల్ల థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అవుతుంది, TSH లో అవుతుంది. ఇంకా మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్. అదేంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ని మన ఇమ్యూనిటీ అటాక్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి మనకి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అన్న ఒక కండిషన్, హషిమోటో థైరాయిడ్ అని అంటాం. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ డిసార్డర్స్. ఈ 3 టైప్స్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఒక్కొక్కటి చెప్తారా? సో హైపోథైరాయిడిజం అంటే మన బాడీలో థైరాయిడ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వట్లేదు, సో దానివల్ల మనకి అన్ని సిస్టమ్స్ స్లోగా పనిచేస్తుంది అనమాట. సో బ్రెయిన్ న్యూరో వైజ్ మనం చూస్తున్నామంటే మనం తొందరగా మర్చిపోతాము, బ్రెయిన్ ఫాగ్ అంటాము కదా. సో మనం కీ ఎక్కడ పెట్టాము, అది ఎక్కడ పెట్టాము, తొందరగా మర్చిపోవడం, అది థైరాయిడ్ డిసార్డర్స్లో ఎక్కువ చూస్తాము. మతిమరుపు, డిప్రెషన్ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, సో సైకలాజికలీ దే విల్ గో ఇన్ టు అ డిప్రెస్ స్టేట్. మరి మనం హార్ట్ బీట్ తక్కువ అనిపిస్తుంది అండ్ ఫెటీగ్, మనం ఎంత రెస్ట్ తీసుకుంటే కూడా మనకి అది ఫెటీగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వెయిట్ గెయిన్, స్కిన్కి వచ్చేసరికి మనకి హెయిర్ మొత్తం డ్రై అయిపోయి బ్రిటిల్ హెయిర్, బ్రిటిల్ నెయిల్స్, స్కిన్ డ్రై అయిపోవడం. ఓకే, అండ్ మోషన్స్, కాన్స్టిపేషన్స్ అవ్వడం, ఇదన్నీ హైపోథైరాయిడిజంలో మనం చూస్తాం. ఇంకా హైపర్ థైరాయిడిజం అంటే దీనికని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటాయి. వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటాయి, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటాయి, హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, వాళ్ళకి డయేరియా, మోషన్స్ ఎక్కువ అవుతుంది, వెయిట్ లాస్ ఉంటాయి. ఇదన్నీ హైపర్ థైరాయిడిజంలో ఉంటుంది. అండ్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ కూడా అది ఇప్పుడు కొంతమందికి గ్రేవ్స్ డిసీజ్ అంటాము, ఇట్లా ఐస్ బల్జ్ అయ్యి మీరు చూస్తుంటారు, ఇక్కడ గాయిటర్ అన్న కండిషన్స్ వస్తుంది. ఇదన్నీ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ వల్ల మనం చూడొచ్చు. ఈ 3 టైప్స్ చెప్పారు కదా, దీంట్లో ఏది ఎక్కువ ప్రమాదకరం? అన్ని టైప్స్ మనం డెఫినెట్లీ ఫాలో చేసుకుని అది కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దాంతో కాంప్లికేషన్స్, అన్ని సిస్టమ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. థైరాయిడ్ ని దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పొచ్చా? ఇప్పుడు ఏంటంటే అలోపతిలో మనం థైరాయిడ్ డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళు మీకు ఒక హార్మోన్ థైరాయిడ్, ఇది లెవోథైరాక్సిన్, సింథ్రాయిడ్ అలాంటి మెడిసిన్స్ ఇస్తారు. సో అది మీరు లైఫ్ లాంగ్ వాడాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం అండర్లైన్ ఇష్యూస్ ఏమైతే ఉందో అది మనం ఫిక్స్ చేయట్లేదు, వీఆర్ జస్ట్ రిప్లేసింగ్ దట్ హార్మోన్. బట్ ఆయుర్వేదంలో మనం ఏం చేస్తామంటే దేనివల్ల ఆ థైరాయిడ్కి అబ్నార్మాలిటీ వచ్చింది, కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల థైరాయిడ్ స్వెల్లింగ్ వస్తుంది. సో అది దీర్ఘకాల వ్యాధి కాదు, అది మన ఆ స్వెల్లింగ్ తక్కువ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్లీ కరెక్ట్ ఇట్ సెల్ఫ్. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వచ్చిన థైరాయిడ్ కూడా మనం రివర్స్ చేయవచ్చు. సో అండర్లైన్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేస్తే ఇట్ విల్ నాట్ బీ అ లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో అది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ థైరాయిడ్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే గ్లూటెన్ సెన్సిటివిటీ అనే ఇష్యూ ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం వీట్ కానీ ఏదైనా ఐటమ్స్ వాడుతున్నప్పుడు డైజెషన్ కరెక్ట్ అవ్వదు, దానివల్ల టాక్సిన్స్ బిల్డప్ అవుతుంది. అండ్ కొన్ని ఫుడ్స్ మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్నప్పుడు మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన గట్ క్లియర్ ఉంటే మనకి చాలా డిసీజెస్ వచ్చి వీ కెన్ కమ్ అవుట్. సో డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ వాడడం అవాయిడ్ చేయాలి. ఓకే, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసిన ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసి యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనం థైరాయిడ్ ప్రాపర్గా హెల్తీగా ఫంక్షన్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ అనమాట.
ఓకే, థైరాయిడ్కి ఎలాంటి క్యూర్ ఉంటుందండి కేఎస్సిసి హాస్పిటల్లో? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్. సో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే మనం వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ థైరాయిడ్, దేని వల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల మనకి థైరాయిడ్ ఎఫెక్ట్ అయిందండి, దానికి డీటాక్సిఫికేషన్, మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం, థైరాయిడ్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఉన్న మెడిసిన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ చెప్పడం, ఇదన్నీ మనం చూస్తాం. అండ్ హైపర్ థైరాయిడిజం అంటే మన బాడీలో మనం ఏం చేస్తే కూడా అది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. సో అలాంటి కాసెస్కి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్, తర్వాత మనం ట్రీట్మెంట్ చూస్తామన్నమాట. ఎన్ని రోజులు పడుతుందండి ట్రీట్మెంట్ అనేది? సో అది పేషెంట్ స్పెసిఫిక్ అనమాట. కొంతమందికి వాళ్ళది వేరే ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, థైరాయిడ్తో పాటు వాళ్ళకి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, దాన్ని పట్టు మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. సో జనరల్గా మనం 1 month 2 months అలా చెప్పలేము కదా. పేషెంట్ని బట్టి పేషెంట్స్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏం సిమ్టమ్స్తో వాళ్ళు ప్రెసెంట్ అవుతున్నారు, దేనికి కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేశాక వీ కెన్ డిసైడ్ అ ప్రోటోకాల్. ఓకే, థైరాయిడ్ అనేది అంటే మీరు జనరల్గా మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి వాళ్ళలో చూస్తున్నారు? కొన్ని రీజన్స్ చెప్పారు నాకు, ఇంకా ఎలాంటి వాళ్ళలో మీ ఎక్స్పీరియన్స్లో చూస్తున్నారు? సో జనరలీ విమెన్కి థైరాయిడ్ అనేది కొంచెం ఎక్కువ మనం చూస్తాము. మేల్స్లో కూడా చూస్తున్నాం, మేల్స్లో ఉంటుంది, కానీ విమెన్ హ్యావ్ అ హయ్యర్ టెండెన్సీ టు డెవలప్ థైరాయిడ్ ఇష్యూస్. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ తర్వాత మనం థైరాయిడ్ కేసెస్ కొంతమందికి ఎక్కువ చూస్తున్నాము. ఇప్పుడు ఈ రీసెంట్ ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు, బికాస్ అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా ఫామ్ అయ్యి. సో ఆఫ్టర్ ఎనీ ఇన్ఫెక్షన్, ఆఫ్టర్ అ పాండమిక్, ఇదాన్ని మనం ఎక్కువ చూస్తున్నాం. అంతకు ముందు లేకున్నా ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి థైరాయిడ్ వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అది పోతుందా, కంటిన్యూ అవుతే ఏంటి మరి? సో ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు మీ బాడీ ఒక్కటి కాదు, యూ హ్యావ్ అ గ్రోయింగ్ బేబీ ఇన్సైడ్. సో డబుల్ మనకి ఆ థైరాయిడ్ హార్మోన్ నెసెసిటీ అనేది డబుల్ అవుతుంది. మనకి కావాలి, మన గ్రోయింగ్ బేబీకి కూడా కావాలి. సో ఆ డిమాండ్ని మీట్ చేయడానికి ఉన్న సపోర్ట్ మన థైరాయిడ్కి ఉండాలన్నమాట. సో కొంతమందికి జెస్టేషనల్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి, తర్వాత మనం చెక్ చేస్తుంటే అది ఆటోమేటిక్లీ ఇట్ విల్ డిసపియర్. సో దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ దిస్. ఓకే, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయా కేఎస్సిసి హాస్పిటల్లో? డెఫినెట్లీ మనం అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ అన్నిటికీ మనం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ కేఎస్సిసి క్యాన్ డూ అనమాట. సో థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుని మనం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ హార్మోన్స్ పైన థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేశారంటే దాంతో పాటు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేసి ఆ మెడిసిన్స్ కంప్లీట్ స్టాప్ చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు ఏం మెడిసిన్స్ తీసుకోకుండా మన దగ్గర వచ్చారంటే డెఫినెట్లీ విత్ ఇన్ 3 months or 6 months వీ కెన్ కంప్లీట్లీ రివర్స్ థైరాయిడ్. ఓకే, థైరాయిడ్తో బాధపడిన అవసరం లేదు. బట్ కేఎస్సిసి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి రండి, వచ్చి మాట్లాడితే మీరు ఇంకా క్లియర్గా చెప్తారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిసి హాస్పిటల్ మన హైదరాబాద్లో.